హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా సహకార బ్యాంకుల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒకేసారి 6 నోటిఫికేషన్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ 6 నోటిఫికేషన్స్ కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన అనమాట. 6 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ విడుదలైనవని చెప్పుకోవచ్చు. మరి సెలెక్ట్ అయినట్లయితే సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఏ జిల్లాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనేవి, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, ఖాళీల గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి 6 నోటిఫికేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి 6 నోటిఫికేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో 6 నోటిఫికేషన్స్ గురించి కూడా సేమ్గానే ఉంది. నోటిఫికేషన్ అన్నిటి గురించి కూడా అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అన్ని విషయాలలో కూడా 6 నోటిఫికేషన్స్లో సేమ్గానే మెన్షన్ చేశారు. అయితే వేకెన్సీస్ విషయంలో మాత్రమే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్లో అంత ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెప్తాను. రిమైనింగ్ నోటిఫికేషన్స్లో కేవలం వేకెన్సీస్ గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంటే రిమైనింగ్ అంతా కూడా సేమ్గానే ఉంది, ఎటువంటి మార్పులు కూడా లేవు. కాబట్టి వేకెన్సీస్ గురించి మాత్రమే రిమైనింగ్ నోటిఫికేషన్స్లో చెప్తాను. సో మొదటి నోటిఫికేషన్లో మాత్రం క్లియర్గా అంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఇన్ఫర్మేషన్ అన్ని నోటిఫికేషన్స్ కూడా సరిపోతుంది. సో మొదటి నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డిసిసిబి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, జిల్లా సహకార బ్యాంకుల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. ఈ యొక్క బ్యాంక్స్లో స్టాఫ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి డేట్స్ కనుక చూసినట్లయితే 18/10/2025 నుంచి 6/11/2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా ఇవ్వడం అయితే జరిగింది. సో 6 నోటిఫికేషన్స్ కూడా ఇదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. అది వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నట్లు కూడా మెన్షన్ చేశారు. 6 నోటిఫికేషన్స్ కూడా ఇదే విధంగా సేమ్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఖాళీల గురించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కేటగిరీ వారీగా వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్యాస్ట్ వారీగా, రోస్టర్ పాయింట్స్ వారీగా మెన్షన్ చేశారనమాట. సో మీరు ఏ కేటగిరీకి చెందుతారో దానికి సంబంధించి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ వారీగా. అలాగనే భర్తీ చేసిన పోస్టులు కూడా మరలా జనరల్ కేటగిరీకి కొన్ని కేటాయించారు, ఉమెన్ క్యాండిడేట్స్కి కొన్ని కేటాయించారనమాట. సో ఈ విధంగా వేకెన్సీస్ని సెపరేట్ చేస్తూ మనకి టోటల్గా వేకెన్సీస్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా 32 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు, అన్ని కేటగిరీ వారికి కలుపుకొని. ఇక్కడ జనరల్ కేటగిరీ కింద అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి 21 ఖాళీలను మెన్షన్ చేశారు. ఉమెన్ కేటగిరీ కింద 11 ఖాళీలను సెపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 32లోనే జనరల్ కేటగిరీకి 21, ఉమెన్కి 11 సెపరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకొని మీ కేటగిరీ వారీగా. అలాగనే ఎవరు అప్లై చేసుకోవాలన్న దానికి కనుక మనం చూసినట్లయితే కేవలం తెలంగాణ స్టేట్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే 1/10/2025 నాటికి ఏజ్ని మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకా స్పెషల్ ఉమెన్కి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఆల్రెడీ ఈ డిసిసిబి బ్యాంక్స్ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సంబంధించి కూడా స్పెషల్గా రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్లో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక అలాగనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ప్రొఫెషన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే 1వ తరగతి నుండి 10వ తరగతిలోపు ఏదైనా తరగతిలో కూడా తెలుగు లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా కూడా చదివి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇంగ్లీషు సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. నాన్ రిఫండబుల్ అనమాట, ఒకసారి పేమెంట్ చేస్తే మళ్ళీ తిరిగి రాదనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే
పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి 500 రూపాయలు అనమాట. అలాగే జనరల్ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలుపుకొని కూడా 1000 రూపీస్ పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఓన్లీ ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై మెరిట్ కనుక సాధించినట్లయితే మీరు జాబ్కు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్కు రాయాల్సి ఉంటుంది. 120 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. 1/4 నేటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసేవాలో స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఇక్కడ మనకి ప్రొసీజర్ గైడ్లైన్స్ మెన్షన్ చేశారు. సో దీని ప్రకారంగా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపించిన విధంగానే మెజర్మెంట్స్ అన్ని పాటిస్తూ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది 6 నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ అనమాట మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్గా ఉంది. ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 43 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో 29, ఉమెన్ కేటగిరీలో 14 ఫిల్ చేస్తున్నారు అనమాట. సో కరీంనగర్ అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ కనుక చూసినట్లయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ 99 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 66 వచ్చేసి జనరల్ కోటాలో, 33 వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 99 వేకెన్సీస్ని ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచి ఫిల్ చేస్తున్నారు. ఫోర్త్ వన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 9 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 6 వేకెన్సీస్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, 3 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఈ విధంగా 9 వేకెన్సీస్ని మహబూబ్ నగర్ DCCB బ్యాంక్స్ నుంచి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెదక్ డిస్ట్రిక్ట్లో భాగంగా వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 21 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 14 వచ్చేసి జనరల్ విభాగంలో, 7 వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా 21 వేకెన్సీస్ని మెదక్ DCCB బ్యాంక్స్ నుంచి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 6th వన్ కనుక మనం చూసినట్లయితే 6th వన్ వచ్చేసి మనకి వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడమే జరుగుతుంది. వరంగల్ డిస్ట్రిక్ట్లో ఖాళీగా ఉన్నటువంటి DCCB బ్యాంకులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే 21 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 12 వచ్చేసి జనరల్ కోటాలో, 9 వచ్చేసి ఉమెన్ కోటాలో ఫిల్ చేస్తున్నారు. సో ఈ విధంగా వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి 21 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఈ విధంగా 6 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో DCCB బ్యాంకుల్లో, జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసి మీ సొంత జిల్లాలో ఒక ఉద్యోగాలను కూడా సాధించే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రిలీజ్ అయినట్టు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDFs అన్నింటిని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.